రెండు ఉన్నాయి. నాసామిరంగ బాగుందన్న. మెయిన్ నాకు నాసామిరంగంలో మూవీ నాకు నచ్చింది అల్లా నరేష్. సినిమా కథ మొత్తానికి మెయిన్ అల్లా నరేష్ మీద నడుస్తుంది. సూపర్, నాకు నచ్చింది అల్లా నరేష్. ఈ పండుగలో బాగుంది సినిమా నడుస్తుంది అంటారా? ఈజీ నడుస్తుంది అన్న, నడుస్తుంది. అన్న సినిమా ఎట్లా ఉంది? సూపర్. అన్న సినిమా బాగుంది బాయ్. అన్న సినిమా ఎట్లా ఉంది? అన్న సినిమా ఎట్లా ఉంది? సినిమా హైలైట్ ఉందా? సినిమా హైలైట్ ఉంది. మీకు ఏం బాగా అనిపించింది? నాకా నా సామిరంగా హైలైట్ ఉంది. ఇంకా ఇక్కడ సూపర్ హిట్ అయితే ఉందన్న. ఈ పండుగలో నిలుస్తుంది అంటారా? అర్థం కాలే. ఈ పండుగలో గెలుస్తుంది అంటారా? నాకైతే మంచిగా అనిపిస్తుంది అన్న. సినిమా మంచిగా ఉంది. మీకు ఏ సీన్స్ బాగా నచ్చినాయి? నాకా ఎక్కడంటే లాస్ట్ ఫైట్ హైలైట్ అనిపిస్తుంది. ఉదయ్ అల్లా నరేష్ గారు ఎలా చేశారు? అల్లానే హైలైట్, నాగార్జున కన్నా అల్లానే చేసి హైలైట్ అనిపించింది నాకు. రాజ్ తరుణ్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? అంటే నార్మల్, అంత హైలైట్ అయింది. ఓకే బాయ్, థ్యాంక్ యూ. సినిమా ఎట్లా ఉంది? సూపర్ అన్న. సినిమా ఎట్లా ఉంది? విలన్ యాక్టింగ్ బాగుంది. విలన్ యాక్టింగ్ బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది బ్రో. సినిమాలో ఏం హైలైట్ ఉంది? అంటే సెంటిమెంట్, బ్రదర్ సెంటిమెంట్ బాగుంది. అల్లా నరేష్ యాక్టింగ్ ఎట్లా ఉంది? బాగుంది అన్నయ్య, మస్తు ఉంది యాక్టింగ్. పర్లేదు, ఈ సినిమాతో మంచి ఇండస్ట్రీకి మళ్ళా నాని తర్వాత ఇది బాగుంది సినిమా. రాజ్ తరుణ్ యాక్టింగ్ ఎలా చేశారు? పర్లేదు, బాగుంది. ఓవరాల్ గా సినిమా ఏమంటారు? సినిమా అంటే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. పర్లేదు, పండగలో సినిమా చూడొచ్చు అంటారు? చూడొచ్చు. పండగలో హిట్ గా ఉంది. హిట్ అంటే హనుమాన్ ఉంది, హనుమాన్ తర్వాత నా సామిరంగ. థ్యాంక్ యూ బాయ్. బాగానే ఉంది సినిమా. బాగానే ఉంది. సినిమాలో ఏం హైలైట్ ఉంది? అది అల్లరి చనిపోతాడు, దాని ఫైట్ ఉంటుంది ఇంటర్వెల్ సీన్, చాలా బాగుంది. రాజ్ తరుణ్ యాక్టింగ్ ఎట్లా ఉంది? పర్లేదు, బాగానే ఉంది. ఓకే బాయ్, థ్యాంక్ యూ.